ఆపరేషన్ సింధూర్ పై ఈ నెల 28న పార్లమెంట్ లో చర్చించనున్నారు. లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. రాజ్యసభలో ఈ నెల 29న సింధూర్ పై చర్చ జరగనుండగా రాజ్నాథ్ సింగ్ జైశంకర్ ప్రసంగించనున్నారు. ఉభయ సభల్లో 16 గంటలపై చర్చ జరగనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రధాని మోదీ సైతం ఆపరేషన్ సింధూర్ గురించి చర్చిస్తారన్నారు. ఆపరేషన్ సింధూర్ పై ఈ నెల 28న పార్లమెంట్ లో చర్చించనున్నారు. లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. రాజ్యసభలో ఈ నెల 29న సింధూర్ పై చర్చ జరగనుండగా రాజ్నాథ్ సింగ్ జైశంకర్ ప్రసంగించనున్నారు. ఉభయ సభల్లో 16 గంటలపై చర్చ జరగనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రధాని మోదీ సైతం ఆపరేషన్ సింధూర్ గురించి చర్చిస్తారన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, ఈ నెల 28వ తేదీ అంటే సోమవారం లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరుగుతుంది అంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కొద్దిసేపు క్రితం స్పష్టం చేశారు. ఈ రోజు స్పీకర్ నేతృత్వంలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మేము మొదటి రోజు నుంచి చెప్తున్నాం, ఆపరేషన్ సింధూర్ తో పాటు అనేక అంశాలు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా గత 5 రోజులుగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు సభను స్పందింపజేస్తూ ఉన్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ పైన ఈ నెల 28 సోమవారం లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యొక్క చర్చను ప్రారంభిస్తారు. మరుసటి రోజు 29వ తేదీ మంగళవారం రాజ్యసభలో ఈ చర్చను కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ప్రారంభిస్తారు. ఈ 2 సభల్లో కూడా ప్రధాని మోదీ చివరిలో దీనికి సంబంధించినటువంటి అంశంపైన ఈ 2 సభల్లోనూ ప్రధాని మోదీ మాట్లాడతారంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అయితే మిగతా పార్టీలకు సంబంధించి ఎవరెవరు మాట్లాడతారన్నది ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. అయితే లోక్సభలో 16 గంటలు, అదేవిధంగా రాజ్యసభలో 16 గంటల పాటు దీనిపైన చర్చ జరుగుతుంది. ఈ చర్చ సందర్భంగా ఆపరేషన్ సింధూర్, అదేవిధంగా ట్రంప్ కాల్పుల విరమణకు సంబంధించి చేస్తున్నటువంటి వాదనలు, వీటన్నిటికీ కూడా ప్రధాని మోదీతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వీరందరూ కూడా సమాధానం ఇస్తారు. ఇందులో దాచుకోవడానికి లేకపోతే ఏమి దాచిపెట్టడానికి ఏమి లేదు. మొదటి రోజు నుంచి కూడా పార్లమెంట్ లో గందరగోళం సృష్టిస్తుంది ప్రతిపక్షం మాత్రమే. పార్లమెంట్ లోపల వెలుపల నిరసనలు తెలియజేస్తూ సభను స్పందింపజేస్తూ ఉన్నారు. పార్లమెంట్ వర్షాకాలం మొదటి వారంలో మేము 1 బిల్లును మాత్రమే ఆమోదించగలిగాం. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించొద్దంటూ ప్రతిపక్ష పార్టీలందరినీ కోరుకున్నప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే మొదట్లోనే చెప్పినట్లుగా ఆపరేషన్ సింధూర్ తో పాటు ప్రతిపక్షాలు లేవనైతే అన్ని అంశాలకు మేము పార్లమెంట్ లో సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే బీహార్ లో SIR కి సంబంధించినటువంటి అంశం కానీ మిగతా అంశాలు ఏవైనా సరే ప్రతిపక్షాలు వాటికి సిద్ధంగా ఉన్నాం. సోమవారం లోక్సభలో, మంగళవారం రాజ్యసభలో ఈ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరుగుతుందంటూ ఆయన అన్ని వివరాలను కూడా అందజేశారు. कृष्णा, ऑपरेशन सिंदूर पर चर्चा होगी तो ये आज BSC में तय किया गया है। ये स्पेशल डिस्कशन का एग्रीमेंट ये पहले बार नहीं है। चर्चा करने का कई तरीके होते हैं। हम रूल 342 में भी कर सकते हैं, 193 में भी कर सकते हैं, कई और नियम है, लेकिन हमने ये एग्री किया है। जैसे संविधान पर हमने चर्चा किए थे, बाबा साहब अम्बेडकर के 125वीं जन्म तिथि पर भी हमने एक विशेष चर्चा की थी।